వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డి హరిబాబు గారు, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ అండ్ ట్రైనర్. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఏది కావాలన్నా ఎఫ్బి, ఇన్స్టా అంటే మార్కెటింగ్ గా యూజ్ చేస్తున్నారు దీన్ని. ఇన్స్టా అండ్ యూట్యూబ్, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, గూగుల్ కానీ పేపర్ కానీ. సో ఇందులో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఏ విధంగా బెనిఫిట్స్, దీంతో సోషల్ మీడియాతో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఏం చెప్తారు? వెరీ సింపుల్ గా సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకోవాలంటే ఐ టెల్ లైక్ ఇట్ ఈస్ ఏ వెపన్ ఫర్ ఏ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ కి ఇట్స్ లైక్ ఏ వెపన్ వేర్ హీ కెన్ రీచ్ ఎనీ కస్టమర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే జనరల్ గా ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఇంతకు ముందర ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్న సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు వెబ్సైట్ ఉంటే ఆప్టిమైజేషన్ చేసే ప్రాసెస్ మాట్లాడుకున్నాం. అందరికీ వెబ్సైట్స్ ఉండవు. అసలు సోషల్ మీడియాకి ఎవరు వెళ్తారు అనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఒక కామన్ మ్యాన్ వెళ్తారు, నార్మల్ పర్సన్ వెళ్తారు, తర్వాత బిజినెస్ పీపుల్ వెళ్తారు. బిజినెస్ పీపుల్ ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ కస్టమర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు. సో అసలు ఫస్ట్ కామన్ మ్యాన్ పర్సన్ ఎందుకు వెళ్తాడు? అసలు ఫస్ట్ మీరు సోషల్ మీడియా ప్రాసెస్ చూసుకుంటే, నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్కుట్ అని ఉండేది. ఇప్పుడు ఆర్కుట్ ఉండేది. సో ఆ ఆర్కుట్ వచ్చినప్పుడు, ఆర్కుట్ కి ముందల నేను ఎవరైనా ఫారినర్స్ తో మాట్లాడాలి అంటే స్కైప్ గానీ అవి యూజ్ చేసి, యాహూ మెసెంజర్ గానీ యూజ్ చేసి మనం మాట్లాడటం జరిగేది. ఎప్పుడైతే ఆర్కుట్ వచ్చిందో ఇట్ హెల్ప్డ్ పర్సన్, నేను ఒక ఫారిన్ లో ఉన్న అతనితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అప్పుడు అంత కాన్సెప్ట్ ఈస్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్. ఇప్పుడు లాగా బిజినెస్ కాన్సెప్ట్ కాదు. అప్పుడు జస్ట్ టైం పాస్ కోసం వెళ్ళి టైం స్పెండ్ చేసేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ లింక్డ్ఇన్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైతే వచ్చినాయో, ఇవి టైం పాస్ ఎలిమెంట్స్ కాదు, దీస్ ఆర్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ ది బిజినెస్ పార్ట్ యాక్చువల్లీ అనేది కంపెనీస్ అర్థం చేసుకున్నాయి. మీరు వన్స్ అప్ ఆన్ అ టైమ్, ఐ రిమెంబర్ ఈవెన్ ఐ థింక్ ఇట్స్ ఇన్ఫోసిస్ ఆర్ సమ్ అదర్ కంపెనీ, సోషల్ మీడియా కనుక మీరు యూజ్ చేస్తే మేము కంపెనీ నుంచి తీసేయడం జరుగుతుంది, లేదంటే సివియర్ వార్నింగ్స్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒకప్పుడు సోషల్ మీడియా అంటే. బట్ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. సో ఎవ్రీవన్, ఈవెన్ ఎ కంపెనీ ఇస్ అండర్స్టాండింగ్ మై ఎంప్లాయీస్ ఇన్ సోషల్ మీడియా ఇండైరెక్ట్లీ ఇస్ ప్రమోటింగ్ మై కంపెనీ. అవును. సో ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒక లింక్డ్ఇన్ లో ఉన్నాను. నేను ఐఎమ్ జస్ట్ కీపింగ్ మై ప్రొఫైల్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో కంపెనీ అంటే ఇండైరెక్ట్లీ ఐఎమ్ ప్రమోటింగ్ ద కంపెనీ యాక్చువల్లీ. అట్లా. సో ఇప్పుడు ఏంటంటే, ఈ టైం పాస్ ఎలిమెంట్ దగ్గర నుంచి ఇట్ హ్యాస్ గాన్ టు ది బిజినెస్ ఓరియంటేషన్ పార్ట్. అయితే ఇక్కడ మనకి ఎక్కువగా పబ్లిక్ యూజ్ చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, లేదంటే ఫేస్బుక్ తీసుకోండి, లైక్ ట్విట్టర్ తీసుకోండి, లేదా లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్స్ తీసుకోండి, ఇవి. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ పీపుల్ కి ఉపయోగపడతాయి. ఇప్పుడు సెలబ్రిటీస్ తీసుకున్నారనుకోండి, సెలబ్రిటీస్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా స్పెండ్ చేయడానికి స్పెండ్ చేస్తారు టైం. ఇప్పుడు అలాగే ట్విట్టర్ అంటే, ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే, ట్విట్టర్ కానీ ఏదైనా ఇప్పుడు నాకు ఒక సెలబ్రిటీ వచ్చారు, ఒక పొలిటీషియన్ నా దగ్గరకు వచ్చారు, నాకు ప్రమోషన్ కావాలి అన్నారు. నేను ఆయనకి ఫేస్బుక్ కన్నా ఐ ప్రిఫర్ హిమ్ టు టేక్ హిమ్ టు ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్ బేసికలీ. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా అన్నప్పుడు రెండు మెథడ్స్ ఉంటాయండి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, ఫ్రెండ్ అని ఉంటుంది కొన్నిట్లో కనెక్ట్ అని ఉంటుంది, కొన్నిట్లో ఫాలోయింగ్ అండ్ ఫాలోవర్ అని ఉంటుంది. మీరు ట్విట్టర్ లోకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ అని ఉండదు, ఫాలోయింగ్ అండ్ ఫాలోవర్స్ అని ఉంటది. అంటే నేను ఒక సెలబ్రిటీని, నేనేమి సెలబ్రిటీస్ చూడండి, వాళ్ళు ఎవరికి ఎక్కువ మంది ఫాలో అవ్వరు, బట్ వాళ్ళని ఒక 10 lakh మెంబర్స్, మిలియన్స్ పీపుల్ ఫాలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక సెలబ్రిటీ ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలి అంటే వాళ్ళకి ప్రెస్ ని పిలిచి, వాళ్ళని పిలిచి, వీళ్ళందరినీ పిలిచి, అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే, ఒక మాట చెప్పినప్పుడు అది వేరే విధంగా వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళ ఓన్ ప్రెస్ కదా అది. సో వాళ్ళ ఓన్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎగ్జాక్ట్లీ దే కెన్ టైప్ వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్ టు కన్వే టు ది కస్టమర్. సో ఆర్ దేర్ ఆడియన్స్ బేసికలీ. సో అందుకని మనం ఏ సెలబ్రిటీ తీసుకుని, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళందరూ దే గెట్ కనెక్టెడ్ విత్ ద పీపుల్ త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ త్రూ ట్విట్టర్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి. బట్ ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, బిజినెస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు
వాళ్ళకి అగైన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని కూడా వచ్చింది. అది దానికి సోషల్ మీడియా బేస్ మీదే ఈ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ నీడ్ ప్రమోషన్ కైండ్ ఆఫ్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మనకి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. నేను ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను చాలా మాస్ వాల్యూమ్ ఆఫ్ పీపుల్ కి నేను రీచ్ అవ్వాలి, మన నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేనేంటంటే ఇఫ్ ఐ ఫైండ్ ఎనీ సోషల్ మీడియా ఎక్స్పర్ట్, ఇప్పుడు నాకే కొన్ని పేజెస్ ఉన్నాయి. కొన్ని పేజెస్ లైక్ ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ అనే నాకు పేజ్ ఉంది. అందులో 1,60,000 లైక్స్ ఉంటాయి నాకు. ఇండైరెక్ట్లీ ఐఎమ్ కనెక్టెడ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. అలాంటి చాలా ఫేస్బుక్ పేజెస్ ఐఎమ్ హ్యావింగ్ మోర్ దాన్ 50,000, 1,00,000 ఉంది. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ రాసినప్పుడు వితౌట్ స్పెండింగ్ ఎనీ సింగిల్ రూపీ నేను వెళ్ళి ఆ ఫేస్బుక్ పేజీలో కనుక నేను పోస్ట్ చేసినప్పుడు ఇండైరెక్ట్లీ ఐఎమ్ రీచింగ్ ఆల్ దీస్ పీపుల్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒక ట్విట్టర్ లో మనల్ని ఒక 10,000 పీపుల్ ఫాలో అవుతున్నారంటే, ఈ రోజు నేను ఒక ఆర్టికల్ రాసి నేను ఒక వీడియో పబ్లిష్ చేశాను అంటే ఆ 10,000 పీపుల్ కి నేను ఈజీగా రీచ్ అయిపోతున్నాను. ఇన్స్టాగ్రామ్ పీపుల్ ఆర్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. సో 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 మనం సోషల్ మీడియా ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి, పాజిటివ్ వే అండ్ నెగిటివ్ వే. పాజిటివ్ గా నీకు ఎంత బెనిఫిట్ చేస్తుందో అదే సోషల్ మీడియా ఇట్ కెన్ కిల్ ఏ బిజినెస్ ఆల్సో. అంటే వైరల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ పాజిటివ్ లో ఎంత బాగా తీసుకెళ్ళిద్దో, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కి నెగిటివ్, అంటే ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కనుక బాగోకపోతే అదే సోషల్ మీడియా త్రూ బాగా నెగిటివ్ కూడా రీచ్ అవుతుంది. సో కంపెనీస్ హూ ఆర్ ఇన్ సోషల్ మీడియా మస్ట్ బి వెరీ మచ్ కాషియస్. అంటే రైట్ ప్రొడక్ట్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. అలాగే క్వాలిటీ ప్రొడక్ట్, అంటే బిజినెస్ లో ఎప్పుడైనా సరే ఎప్పుడైతే మీరు క్వాలిటీ ప్రొడక్ట్, క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారో 100% మీకు సోషల్ మీడియాలో వెళ్ళటం వల్ల మీ కస్టమరే మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. ఈజీ కదండి. ఇప్పుడు నాకు ఫేస్బుక్ లో ఒక 5,000 ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ఒక యాంకర్ గా మీరు ఒక వీడియో నాకు మీరు తెలుసు, we both are in connection in a Facebook account, so automatically your video comes to me. నాకు ఆ వీడియో నచ్చితే నేను ఏం చేస్తాను, రీట్వీట్ కొడతాను. I share it to my Facebook friend. అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా వితౌట్ స్పెండింగ్ ఎనీ సింగిల్ రూపీ your video is reaching all my 5,000 friends. ఒక చిన్న లాజిక్ చూడండి. మీ వీడియో ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, నేను షేర్ చేశాను, 5,000 నా ఫ్రెండ్స్ కి రీచ్ అయింది. అంటే 5,000 మెంబర్స్ యాక్టివ్ ఉండకపోవచ్చు, అందులో 1,000 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు అనుకుందాం. ఆ 1,000 మెంబర్స్ కి నచ్చింది. అండ్ ఎవ్రీ 1,000 మెంబర్ ఈస్ హ్యావింగ్ అనదర్ 1,000 ఫ్రెండ్స్. బై లక్ అనదర్ 100 పీపుల్ రీషేర్ చేశారు. నౌ యువర్ వీడియో ఈస్ రీచింగ్ 100 into 1,000 పీపుల్, 1 lakh వెళ్తుంది. అట్లా మన పర్టికులర్ వీడియో ఆర్ అవర్ ప్రొడక్ట్ ఆర్ అవర్ వెబ్సైట్ ఆర్ వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ వైరల్ గా ₹1 ఖర్చు పెట్టుకోకుండా వెళ్ళిపోతుంది. అట్లాగే యూ హ్యావ్ ఆప్షన్స్ ఇన్ ప్రమోటింగ్ యువర్ ప్రొడక్ట్స్ ఇన్ ఫేస్బుక్ పేజెస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. అవన్నీ పేపర్ క్లిక్ కాన్సెప్ట్స్ లో రన్ అవుతా ఉంటాయి. అంటే మీరు ₹1 అడ్వర్టైజ్, అంటే మీరు బడ్జెట్ ₹500 మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు ₹500 ఏ టీవీ ఛానల్లోకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేయగలుగుతారు? ₹500 ఎక్కడికి వెళ్ళి ఏ న్యూస్ పేపర్, పాపులర్ న్యూస్ పేపర్లు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయగలుగుతారు చెప్పండి? నేను ఫేస్బుక్ లోకి వెళ్ళి ఒక పేజ్ లో నేను ఒక మంచి ప్రొడక్ట్ సర్వీస్ పెట్టి ఐ వాంట్ టు మార్కెట్ దిస్ పర్టికులర్ ప్రొడక్ట్ ఇన్ ముంబై, ఆర్ ఐ వాంట్ టు పర్టికులర్ మార్కెట్ దిస్ ప్రొడక్ట్ ఇన్ బెంగళూరు, సిట్టింగ్ ఇన్ హైదరాబాద్, I can promote my products and services in Bangalore using this social media platform. నాకు వెబ్సైట్ లేదు, then I can use Facebook pages, I can use my Twitter, I can use my LinkedIn. సో ఇక్కడ ఏంటంటే LinkedIn ఈజ్ ఏ ప్రొఫెషనల్ నెట్వర్క్ బేసికలీ. సో ప్రొఫెషనల్స్ నేను కాంటాక్ట్ చేయాలంటే అక్కడే దొరుకుతారు. సో దెర్ ఆర్ సర్టెన్ పీపుల్ దే డోంట్ గో టు ఫేస్బుక్, దే డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ ఫేస్బుక్. నాకు ఆ ప్రొఫెషనల్ కావాలి అంటే నాకు అక్కడే సొల్యూషన్ దొరుకుతుంది, ఆ ప్లేస్ ఆ ప్లాట్ఫామ్ లోనే వెతకాలి. సో సోషల్ మీడియా ఈజ్ ఎ వెరీ గుడ్ వెపన్. బట్ మనకి ఏ క్లయింట్ వచ్చారు, ఏ ప్రొడక్ట్ అమ్ముతున్నారు, ఏ సర్వీస్ అమ్ముతున్నారు, హూ ఈజ్ మై టార్గెట్ ఆడియన్స్, అది తెలుసుకుని దాని తగ్గట్టుగా నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు అది చూస్ చేసుకుంటారో అప్పుడు సక్సెస్ అవుతారు. అంతేగాని నేను ప్రొడక్ట్ తీసుకున్నాను, నేను పెట్టాను, నాకు వ్యూస్ రావట్లేదు అంటే రావు. ఎందుకంటే ఆల్ ద టైమ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ది సోషల్ ప్లాట్ఫామ్స్ యాక్చువల్లీ. పేరుకి ఉంటారు
బట్ హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్టివ్, అండ్ దట్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఇస్ టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, దాన్ని కనుక సరిగ్గా యూజ్ చేసుకుంటే సోషల్ మీడియా కెన్ డూ వండర్స్ ఫర్ యువర్ బిజినెస్ యాక్చువల్లీ. అట్లా, యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ.